నెక్స్ట్ లెసన్ దహనము జ్వాల అనమాట. ఓకే, ఇది చూసుకుంటే కంబషన్ మరియు ఫ్లేమ్ అనమాట. ఇంట్లో పరిశ్రమల్లో వాహనాలు నడపడం వంటి వివిధ ప్రయోజనాల కోసం మనము వివిధ రకాలైనటువంటి ఇంధనాలు అనేవి ఉపయోగిస్తూ ఉంటాము. ఇళ్లల్లో ఉపయోగించే కొన్ని ఇంధనాలు మనం చూసినట్టయితే కిరోసిన్, ఓకే, ఇలాంటివి కూడా చూసుకోవచ్చు. మనం ఇక్కడ కారుకు వాడేటువంటి పెట్రోల్, పెద్ద బండ్లకు వాడేటువంటి డీజిల్, ఇలాంటివన్నీ మనము ఇంధనాలుగా చెప్పచ్చు. వాణిజ్యం మరియు పరిశ్రమలలో ఉపయోగించే కొన్ని ఇంధనాలు చెప్పండి అని ఇచ్చారు. వాహనాలు నడపడానికి ఏ ఇంధనాలు యూజ్ అవుతాయి? ఓకే, ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకొన్ని చూసినట్టయితే ఆవు పేడ, కలప, బొగ్గు, పెట్రోల్, డీజిల్, సంపీడ్య సహజ వాయువు, సిఎన్జి అంటాం, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ మొదలైన ఇంధనాలు కూడా ఉంటాయని ఇచ్చారు. సో అదంతా మనకేం అవసరం లేదు, జస్ట్ చూసుకుందాము. ఇక్కడ ఇవి కూడా ఇంధనాల కిందకే ఇచ్చారనమాట. ఇప్పుడు ఆవు పేడ కూడా మనం మండడానికి యూజ్ చేస్తాం కదండి, కలప కూడా మండడానికి యూజ్ చేస్తాం, బొగ్గు కూడా మండించడానికి యూజ్ చేస్తాం. సో పెట్రోల్, డీజిల్ ఇవి ఇంకా ఫాస్ట్గా మండుకుంటాయి. ఓకే, ఇది విధంగా ఇవన్నీ కూడా మనకు ఇంధనాల కిందకే చెప్పుకుంటాము. కొవ్వొత్తిని వెలిగించడం మీకు తెలిసిన విషయమే. కొవ్వొత్తిని వెలిగించడానికి మరియు బొగ్గు వంటి ఇంధనాలు మండించడానికి మధ్య భేదం ఏమిటి? కొవ్వొత్తి వెలగడానికి చూసినట్టయితే అగ్గిపెట్ట గీసి పెడతానే మనకు వెలుగుతుంది, కానీ ఈ బొగ్గు మండడానికి చాలా టైం అవుతుంది. ఓకేనా, ఇదేమో భిన్నా వెలుగుతుంది, బొగ్గు ఏమో లేటుగా వెలుగుతుంది అని చెప్పి చూసుకోవచ్చు. అదేవిధంగా వెలుతురు కూడా మనం చూసినట్టయితే వచ్చేటువంటి ఆ కాంతి కూడా వేరుగా ఉంటుందన్నమాట. ఓకే, కొవ్వొత్తి అనేది జ్వాలతో మండుతుంది, బొగ్గు అలా కాదనమాట. జ్వాల అనేది రాదు, కానీ హీట్ అవుతుంది, ఎర్రగా వాడుతుంది కదా. ఈ కొవ్వొత్తి ఎలా వస్తుంది జ్వాలగా అంటే మంట అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇది మనకు జ్వాల అంటాం. కానీ బొగ్గును మండించినప్పుడు ఓన్లీ ఎర్రగా ఉంటుంది, అది కూడా మనకు వేడే కాలుతుంది, కానీ అది ఈ విధంగా జ్వాల మాదిరి రాదు. అదేవిధంగా జ్వాల లేకుండా మండుతున్న అనేక ఇతర పదార్థాలను మనము చూసే ఉంటాం డైలీ యూజ్లో. మనం ఇప్పుడు మండడం అనేది రసాయన ప్రక్రియ గురించి మరియు ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి జ్వాలలో రకాల గురించి తెలుసుకుందాము. మండడం అనేది కూడా రసాయన ప్రక్రియ, ఎందుకంటే దాని ముందున్నటువంటిది కోల్పోయి కొత్త పదార్థం ఏర్పడుతుందండి. ఓకేనా, బొగ్గంతా మనకు ఎక్కువ కాలిపోయిందంటే బూడిద ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకి దాన్ని మళ్ళీ ముందు స్టేజ్కి తేగలుగుతామా? తేలేము. సో ఈ విధంగా మనకి శాశ్వత మార్పు వచ్చింది కాబట్టి, ప్లస్ కొత్త పదార్థం ఏర్పడుతుంది కాబట్టి రసాయన మార్పు అంటాం మండటానికి కూడా, మండించడానికి కూడా. సో దీంట్లో మనకు చూసినట్టయితే దీంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి జ్వాలలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకు చాలా రకాలు ఉన్నాయి. సో చూద్దాం. ఫస్ట్ దహనం అంటే ఏమిటి, కంబషన్ అంటే ఏమిటంటే ఆల్రెడీ మనం 7th క్లాస్లో చూసుకున్నాము. మెగ్నీషియం పట్టీని మండిస్తామండి. మండించిన తర్వాత అది మనకు మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే మెగ్నీషియం అనేది ఏమైంది? మెగ్నీషియం ఆక్సైడ్ అయింది, అంటే కొత్త పదార్థం ఏర్పడింది. రసాయన ప్రక్రియ. ఉష్ణం మరియు కాంతి ఏర్పడతాయని కూడా చూసుకున్నాం. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది మరియు మంట ఏర్పడుతుంది, మరియు కాంతి అనేది కూడా మనకు మంట ఏర్పడుతుంది మరియు వేడి అనేది కూడా మనకు ఏర్పడుతుంది అన్నమాట. ఇలా మనకు బొగ్గు ముక్కతో కూడా చేసినట్టయితే కనుక ఒక పట్టకారుతో తీసుకొని బొగ్గు ముక్కను పట్టుకొని కొవ్వొత్తి మీద, లేకపోతే బున్సన్ బర్నర్ ఉంటుంది కదా, సో చిన్నది, సో దాని మీద మనకు జ్వాల వద్దకు తీసుకురావాలి. అప్పుడు మనం చూసినట్టయితే గాలిలో బొగ్గు మండుటను మనం గమనించవచ్చు. ఈ బొగ్గు కూడా గాలిలో మండుతుందని, వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th, 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో.
నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.